వాటర్ పెట్టాను ఇద్దరి కోసము. సో ఫస్ట్ ఇప్పుడు లిక్విడ్ వాడి ఎలా యూజ్ చేయాలి? ఫేస్ మీద ఫస్ట్ ఆయిల్ అప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఫేస్ మీద ఆయిల్ వేయాలి. సార్ మీరు కూడా సేమ్ ఐడియా ఉంది కదా. చేతులు తడుపుకుంటూ మసాజ్ చేయాలి. చేతులు తడుపుకుంటూ మసాజ్ చేయాలి. ఓకే, చేతులు బాగా తడుపుకోండి మేడం. ఆయిల్ ఇంకా కొంచెం వేసుకోండి. వేసారా సార్? ఓకే, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాడే విధానం చూడండి. సో ఫస్ట్ ఇక్కడ నెక్ కు యూజ్ చేయట్లేదు, మళ్ళీ శారీ మీద వాటర్ పడుతుంది అనేసి ఓన్లీ ఫేస్ వరకే డెమో చూపిస్తున్నాము. కరెక్ట్. మీరు నవ్వకండి, మీరు రావట్లేదు మళ్ళీ నవ్వుతున్నారు. ఎదుటి వారిని ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ జోకర్ ఏమన్నా సారీ ఏమన్నా కాదు కదా, ఎంకరేజ్ చేయాలి. మీరు అట్లా మాట చేయకూడదు. ఓకే, సో ఇలా మసాజ్ చేయాలి. సో కొంచెం చేతులు తల చేస్తాము. చేతులు బాగా వాటర్ పడాలి. ఓకే, గ్రేట్ సార్, వెరీ గుడ్. నోస్ మీద మసాజ్ చేయండి. వెరీ గుడ్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఓన్లీ ఫింగర్స్ వాడుతున్నారు. వీళ్ళు అప్లై చేశారా? ఓన్లీ ఫింగర్స్ లోనే మసాజ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు వాటర్ తో వాష్ చేసుకోవాలి. సో ప్రతిసారి వాష్ చూడండి, మొత్తం టిష్యూ పేపర్ అంతా ఎలా అయిపోయిందో, డస్ట్ అంతా వచ్చేసింది. కరెక్టా? సో మేము ఒకసారి అందరికి ఫేస్ చూపించండి మేడం. ఏమైనా తేడా కనిపిస్తుందా మేడం? మీకు ఎలా అనిపిస్తుంది? సాఫ్ట్ గా ఉందా? ఏమైనా మంట పెడుతుందా? ప్రోడక్ట్ ఎలా ఉందా? సో మన ప్రోడక్ట్స్ పారాబిన్ ఫ్రీ. ఒక వాష్ లో తెలిసిపోతుంది ఏమైనా ఇచ్చింగ్ ఉందా, ఇరిటేషన్ ఉందా అని అడిగాను మేడం. మేడం ఏం లేదు అని అన్నారు. ఓకే, సో సార్ క్లీన్ గా వాష్ చేశారా? చూసారా? ఓకే, గ్రేట్. సో సార్ ఫేస్ చూడండి, నీట్ గా ఉందా? ఓకే, సో మీరు హ్యాండ్ వాష్ చేసుకున్నారా సార్? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? స్క్రబ్ చేయొచ్చు. అది వాడొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. డైలీ రొటీన్ అయితే అవసరం లేదు. వీక్లీ వన్స్ చేసేటప్పుడైతే స్క్రబ్ యూజ్ చేయాలి. ఓకే, సో చూద్దాము. స్క్రబ్ కూడా యాడ్ చేద్దాము. అష్యూ న్యాచురల్ ఫేస్ స్క్రబ్. సేమ్ ఇప్పుడు ఫేస్ వాష్ ఎలా చేస్తారో సేమ్ అలాగే కొంచెం అంత వాష్. సేమ్ ఇందాక ఎలా చేసామో సేమ్ అలాగే ఫస్ట్ క్రీమ్ అంతా అప్లై చేసి తర్వాత చేతులు తడుపుకుని check it. సో వీళ్ళిద్దరూ టెక్నిక్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు. అందుకే ఇంత బాగా చేస్తున్నారు. ట్రైనర్ ట్రైనర్ కూడా నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో ఇక్కడ టిష్యూ పేపర్స్ సరిగ్గా లేవు, అందుకే నేను స్పాన్ తీసుకున్నాను. మీరు వాటర్తో వాష్ చేసుకోండి. స్క్రబ్ అనేది టిష్యూ పేపర్స్ నీట్గా రాదు, వాటర్ తగ్గాలి. స్పాన్ ఇస్తాను.
ఓకే స్క్రబ్ ఇలా మసాజ్ చేసేసి మీకు వాటర్ తో వాష్ చేసుకోండి. లాస్ట్ లో చేస్తాము స్పాంజ్ తో వైప్ చేసేసి ఓకే. సో ఇలా మొత్తం ఇలా వైప్ చేసేసుకోండి. ఓకే సో సార్ మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫేస్ వాష్ తర్వాత స్క్రబ్ తర్వాత ఫ్రెష్గా అనిపిస్తుందా? ఇప్పుడు మంట పెడుతుందా? ఓకే క్రీమ్ చూడండి రెండు వాడచ్చు, వాడచ్చు 1 by 1 వాడాలి. సో ఇక్కడ సార్ లిటరేచర్ ఇస్తున్నాం చూడండి ఎంత క్రీమ్స్ ఇచ్చారో వెరీ లిటిల్ బిట్. సో ఫేస్ అంతా అప్లై చేసి క్రీమ్స్ ఎలా అప్లై చేస్తాం అలాగే. ఓకే సో అప్లై చేసుకొని బాగా నీట్గా 1 స్ట్రోక్ ఇలా మసాజ్ చేయాలి. ఎక్కువసేపు కూడా మసాజ్ అవుతుంది. ఓకే చూడండి ఫేస్ అంతా అప్లై అయ్యిందా? నెక్స్ట్ సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఆల్రెడీ 330 ml కాబట్టి నేను సన్ స్క్రీన్ వాడట్లేదు. ఓకే ఫేస్ మిస్ట్ అవసరం లేదు, ఇలాగే వాడాలి వాటర్ తర్వాత. నెక్స్ట్ ఇక్కడ మేడంకి ఓకే ఒకటి చూపిస్తాను సన్ స్క్రీన్ వాటర్ చేయండి. మీరు అప్లై చేశారా? వాటర్ షేక్ చేస్తున్నాను. జస్ట్ 1 minute అంతే. ఓకే సో ఇలా మనము ఏం ఇచ్చేసాము? సన్ స్క్రీన్ వాడాము. సో ఇక్కడ చూడండి ఫేస్ అంతా బాగా నీట్ గా అబ్జర్వ్ అవుతుందా? సో ఇలాగే వదిలేసేయకుండా కొంచెం మనం ప్రైమర్ అప్లై చేస్తాం. ఇక్కడికి స్కిన్ కేర్ అయిపోయింది. సో ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు? ఇది బాగుందా బాలేదా? బాగుంది కదా? సో ఇలాంటి స్కిన్ కేర్ ఈజీగా కష్టం ఉందా? ఈజీగానే ఉంది. ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే 4th టైం ఈజీ అయిపోతుంది మీకు కూడా. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ప్రైమర్ వాడదాం. ఇద్దరు వాడచ్చు కాబట్టి ఇద్దరికి వాడేద్దాం. ఓకే ప్రైమర్ ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఈ వీడియోని కట్ చేసి యూట్యూబ్లో పెడతాం. ప్రైమర్ ఏం చేస్తుంది? ఇన్స్టెంట్ గా స్కిన్ గ్లో వస్తుంది, సాఫ్ట్ గా కూడా ఉంచుతుంది, ఓపెన్ పోర్స్ ని మినిమైజ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బిఫోర్ ప్రైమర్ ఆఫ్టర్ ప్రైమర్ ఫేస్, బిఫోర్ ప్రైమర్ ఆఫ్టర్ ప్రైమర్ తేడా కనిపిస్తుంది కదా? చాలా తేడా కనిపిస్తుంది. ఫేస్ అంతా సాఫ్ట్ గా అయిపోతుంది, ఇన్స్టెంట్ గా గ్లో కూడా వస్తుంది. సో ఇది పోర్స్, ఓపెన్ పోర్స్ ఉంటుంది కదా, వాళ్ళకైతే పోర్స్ కూడా మినిమైజ్ చేస్తుంది. డైలీ 2 times యూజ్ చేస్తారు, మినిమైజ్ చేసేస్తుంది, తగ్గిస్తుంది. సో నెక్స్ట్ కాంపాక్ట్. ఇక్కడికి కావాలంటే వదిలేదు, లేదంటే కాంపాక్ట్ అప్లై చేస్తాం. ఓకే సో విష్ణు బ్రషెస్. ఓకే సో మేడం కి యూజ్ చేస్తున్నారు విష్ణు ఫౌండేషన్. సో మన ఫౌండేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఏంటి స్పెషాలిటీ? లిక్విడ్ ఫౌండేషన్, సీరం బేస్డ్ ఫౌండేషన్. ఇందులో పపాయ, వైటమిన్ E ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, SPF కూడా ఉంటుంది. సో మన స్కిన్ ని ఈవెన్ గా ఉంచుతుంది. అంటే ఫస్ట్ ఫౌండేషన్ అప్లై చేసినా సరే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట.
ఓకే, సో ఇందులో పపాయ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు పిగ్మెంట్. ఓకే, సో SPF ఉంటుంది, సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇందులో 3 షేడ్స్ ఉంటాయండి. మన స్కిన్ టోన్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ స్కిన్ టైప్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. మేకప్ ప్రొడక్ట్స్ స్కిన్ టోన్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ స్కిన్ చాలా ఫేర్ అంటే 001 సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం స్కిన్ టోన్ అయితే 002 సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం టు డార్క్ స్కిన్ టోన్ అంటే 003 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మేడం ఏ స్కిన్? మీడియం స్కిన్ కాబట్టి 002 ఫౌండేషన్ అప్లై చేస్తున్నాం. చేసేది నెక్స్ట్ ఇక్కడ సార్ కి నేను కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తున్నాను. మిస్టర్ మిలాన్ మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్. ఈ కాంపాక్ట్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, SPF ఉంటుంది, అలాగే చాలా మైల్డ్ గా ఉంటుంది అనమాట. అంటే కొందరికి కాంపాక్ట్ వేస్తే ఒక ఏదో లేయర్ లాగా ఉంటుంది అనమాట, అలా ఉండదు అనమాట. ఇది స్వెట్ కంట్రోల్, ఆయిల్ కూడా కంట్రోల్ చేసి మనకు 10 hours ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే, మన ఫౌండేషన్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో కాంపాక్ట్ కూడా సేమ్ షేడ్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో కూడా 4 షేడ్స్ ఉంటాయి. 1 2 3 4 ఏంటంటే వైట్ కలర్ కాంపాక్ట్ అనమాట. ఓకే, నేను ఇక్కడ మీడియం 002 యూజ్ చేస్తున్నాను. సో ఇలా కాంపాక్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి పఫ్ వస్తుంది, పఫ్ అయితే యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇలా బ్రషెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇలా మనము మెయిన్స్ కి కూడా గ్రూమింగ్ చేసుకోవచ్చు మన ప్రొడక్ట్స్. రైట్, ఓకే, మేడం ఫౌండేషన్ అప్లై చేశారు. నెక్స్ట్ కాంపాక్ట్ అప్లై చేస్తారు. ఓకే, సో సార్ ఎలా సూపర్. సో సార్ అలాగే ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం అప్లై చేద్దాము? సింపుల్ గా కాజల్. నెక్స్ట్ ఇక్కడ మిస్టర్ మిలాన్ కాజల్ యూజ్ చేస్తుంది. సో ఇదేంటంటే స్మచ్ ప్రూఫ్, అలాగే వాటర్ ప్రూఫ్, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. సో మన ప్రొడక్ట్స్ అన్ని కూడా స్పెషల్లీ ఐ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక స్కిన్ డాక్టర్, ఐ డాక్టర్ ఇద్దరు టెస్ట్ చేసి అప్రూవ్ చేసిన ప్రొడక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన దగ్గర ఐ షాడో ప్యాలెట్స్ ఉంటాయి, ఐ లైనర్స్ ఉంటాయి, కాజల్స్ ఉంటాయి, మస్కరా ఉంటుంది. ఓకే, మామూలు కూర్చోండి మేడం, మామూలు కూర్చోండి. ఓకే, సో నెక్స్ట్ మస్కరా అలాగే కూర్చోండి. సో మస్కరా ఏం చేస్తాం? ల్యాషెస్ అప్లై చేస్తాం. కన్ను రెప్పలు చాలా థిక్గా కనిపించాలి, బ్రాడ్ గా కనిపించాలంటే మస్కరా యూజ్ చేస్తాం. మన మస్కరా ఏంటంటే వ్యాక్స్ కంటెంట్ అనమాట, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, స్మచ్ ప్రూఫ్, అలాగే వాటర్ ప్రూఫ్. ఓకే, సో మేడం కి ఐబ్రోస్ అయితే బాగా నీట్ గా ఉన్నాయి, ఏం అవసరం లేదు ఐబ్రోస్ వాడము. ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ యూజ్ చేద్దాము ఫేస్ ప్యాలెట్. సో మేకప్ అనేది ఆర్ట్ అండి, మనం ఎలా కావాలన్నా అలా పెట్టుకోం. కరెక్టా? సో ఫేస్ 3-in-1 ఫేస్ ప్యాలెట్ పెట్టాము. బ్లష్ వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, దీన్ని 3-in-1 ఫేస్ ప్యాలెట్ అంటారు. బ్లష్, హైలైటర్, బ్రాంజర్
పార్లర్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది దీని గురించి. ఫేస్ ని హైలైట్ చేసుకోవడానికి హైలైటర్ వాడతారు, ఫేస్ ని షేప్ చేయడానికి బ్రాంజర్ వాడతారు, బ్లష్ అనేది చీక్స్ చెబ్బిగా ఉంచడానికి వాడతాం. సో ఇక్కడ మనం బ్లష్ యూజ్ చేస్తున్నారు మేడం. బ్లష్ అలాగే మన బ్రష్ తో యూజ్ చేసుకోవచ్చు. చీక్స్ మీద, ఓకే, ఓన్లీ చీక్స్ మీద మాత్రమే యూజ్ చేయాలి బ్రష్ అనేది. స్మైల్ చేయండి మేడం, స్మైల్ నవ్వండి, స్మైల్. సో ఇక్కడ వాడాలి బ్లష్, ఓకే, ఇక్కడ కరెక్ట్. స్మైల్, ఎంత స్మైల్ ఇస్తే అంత బాగా వస్తుంది బ్లష్ అనేది. చాలా లైట్ గా పెట్టాను, హెవీగా ఏం పెట్టలేదు. నెక్స్ట్ ఏం మిస్ అయింది ఇంకా ఫైనల్ గా? లిప్స్టిక్. ఇంకేం లేదా ఫేస్ లో? లిప్స్టిక్. సో ఇక్కడ యూజ్ చేస్తున్నాము లాంగ్ వే లిక్విడ్ లిప్స్టిక్. మిస్టర్ లాపినా లాంగ్ వే లిక్విడ్ లిప్స్టిక్స్ మన దగ్గర 4 రకాల లిప్స్టిక్స్ ఉన్నాయి. సో ఏంటి అని అంటే, ఒకటి సీరం లిప్స్టిక్, ఒకటేమో క్రెమాట్ లిప్స్టిక్. 365 డేస్ వాడొచ్చు, ఎనీ సీజన్. నైట్ టైం ఫంక్షన్స్ కి అయితే సీరం లిప్స్టిక్ యూజ్ చేయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీటింగ్స్ కి వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలి, లిప్స్టిక్ పోకూడదు అనుకుంటే లాంగ్ వే లిక్విడ్ లిప్స్టిక్ తీసుకోండి, రైట్. సో ఇప్పుడు నా లిప్స్ కి లిప్స్టిక్ పెట్టాను, పోయిందా? మీతో పాటు నేను లంచ్ చేశాను కదా, చూసారు కదా, వాటర్ తాగాను, లంచ్ చేశాను, మార్నింగ్ వచ్చేటప్పుడు టీ తాగాను, లిప్స్టిక్ ఇంకా పోలేదు నాకు, అలాగే ఉంది చూడండి. మళ్ళీ నైట్ నేను వెళ్ళి ఇంటికి వాష్ చేసుకున్న తర్వాత లిప్స్టిక్ అలాగే ఉంటుంది అనమాట. ఇది లాంగ్ వే లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. వాడండి చేస్తాను, ఓకే. సో ఇంకా మన దగ్గర 4-in-1 లిప్స్టిక్స్ కూడా ఉంటాయి. ఒక లిప్స్టిక్ 4 రకాల లిప్స్టిక్స్ వస్తాయి, ఓకే. సో ఒకవేళ మీకు రోజు మార్చి రోజు కలర్స్ డిఫరెంట్ గా పెట్టుకోవాలి నచ్చిందంటే ఇలా తీసుకోవచ్చు. ఇలా 4 కలర్స్ వస్తాయి, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఇలా మన దగ్గర 4 రకాల లిప్స్టిక్ టైప్స్ అవైలబుల్ ఉంటాయి. ప్రతి లిప్స్టిక్ కూడా జోజోబా ఆయిల్, వైటమిన్ ఈ ఉంటుంది. లిప్స్టిక్ నోట్లోకి వెళ్ళినా ప్రాబ్లం లేదు. ప్రతి లిప్స్టిక్ లో SPF ఉంటుంది, సో సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో లిప్స్ కి కలర్ ఇవ్వడమే కాదు, లిప్స్ ప్రొటెక్షన్ కి కూడా మన లిప్స్టిక్ హెల్ప్ చేస్తుంది. లిప్స్టిక్ అలవాట్లేదు, లిప్ బామ్స్ యూజ్ చేయొచ్చు, మన దగ్గర లిప్ బామ్స్ ఉన్నాయి, ఓకే. సో మేడం స్టిక్కర్ సింపుల్ గా ఉందా, హెవీగా ఉందా? చాలా సింపుల్ గా మేడం నవనీత మేడం హెల్ప్ చేశారు. సో సూపర్ మేడం, చాలా బాగా చేశారు. మేడం ఒకసారి గట్టిగా క్లాస్ ఇవ్వాలి. ఒక నిమిషం. సో హెయిర్ కూడా కొంచెం నీట్ గా సెట్ చేసి మీ ఎక్స్పీరియన్స్. బయటికి వెళ్తే ఎవరేమనుకుంటారన్న కొంచెం భయం ఉండేది అనమాట. మీరు అలా వెళ్ళి వాక్ చేసి అందరికి చూపించండి ఫేస్. బయటికి వెళ్తే ఎలా అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమని కొంచెం అదొక ఫీలింగ్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ నేను ఈ వెస్టేజ్లోకి వచ్చినాక, క్రిమినరీ ట్రైనింగ్కి వెళ్ళినాక అసలు నేను ఎవరికి భయపడట్లేను. నాకు నేను సెల్ఫ్గా నేర్చుకొని ఓన్గా చేసుకుంటున్నాను ప్రతిసారి. అలాగే నేను మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి నేను డెమోస్ చేశాను మామూలు బ్యూటీకి. 100% రిజల్ట్ ఉంది. వాళ్ళు కూడా మాకు కావాలంటే వాళ్ళకు కూడా ఇప్పిస్తున్నాను. అందరూ సెల్ఫ్గా ఇలా తయారు కావాలని అనుకుంటున్న లీడర్స్ ప్రతి ఒక్కరు ఇలాగే మెయింటైన్ చేస్తుండండి. మీటింగ్కి వచ్చిన ప్రతిసారి మంచిగా మేకప్ చేసుకొని డ్రెస్ కోడ్లో అందరూ వస్తే ఇంకా బాగుంటుంది. ఓకే మేడం.